క్రైస్తవ దేశాల నేతలకు కొంచెం సిగ్గుండాలి. ఎందుకు అంటే భారతదేశంలో క్రైస్తవులు దర్జాగా బతుకుతున్నారు, ఇక్కడ ముస్లింలు దర్జాగా బతుకుతున్నారు. ఎక్కడో ఏదో పల్లె ప్రాంతాలలో వ్యక్తిగత వివాదాల కారణంగా ఏదన్నా ఇష్యూ తలెత్తితే అది జెనోసైడ్ అని ఎవడో ఎదవకొస్తే ఆ ఎదవని అడ్డు పెట్టుకుని ఆ కోతలను అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ ఖండించేస్తూ ఉంటారు, అటు అరబ్ దేశాలు ఇటు యూరప్ దేశాలు. అంతే తప్పించి ప్రపంచంలో షియాలకి సున్నీలకి పడదు. సున్నీ దేశాలు, సున్నీ ముస్లిం దేశాలు ఉన్నాయి, షియా ముస్లిం దేశాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్లో షియాల్ని ఎలా వేధిస్తారు సున్నీలు అన్నటువంటిది తెలిసింది. అలాగే అహ్మదీలు ఇట్లాంటి వాళ్ళని అసలు మనుషులుగా చూడనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఉన్నాయి. కానీ అన్ని ముస్లిం జాతులు దర్జాగా స్వేచ్ఛగా బ్రతకగలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. అట్లాగే ఏదైతే క్యాథలిక్కుల, ప్రొటెస్టెంట్ల ఎన్ని రకాల క్రైస్తవ విభాగాలు ఉన్నాయో అందరూ దర్జాగా బ్రతకగలిగిన ఏకైక దేశం భారతదేశం. కానీ ఇక్కడ తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. కానీ క్రైస్తవ దేశాలను ముస్లిం దేశాలు మార్చేస్తుంటే టర్కీ అక్కడ ఉన్నటువంటి చర్చిలను కూడా మార్చేసింది, మసీదుల కిందకి మార్చేసుకుంది, సుదీర్ఘకాలం నుంచి సాగుతూ వస్తుంది. అట్లాంటి వాళ్ళది నిజమైన జెనోసైడ్. అంటే ఒక జాతిని అంతం చేయాలనేటువంటి కుట్ర ఒక సిరియాలోను, ఒక పాలస్తీనాలోను, లేకపోతే కనుక ఒక యెమెన్లో ఒకప్పుడు క్రైస్తవ దేశాలే వాటిని ఇస్లామిక్ కంట్రీస్ కింద మార్చడానికి జరుగుతున్నటువంటిది ఇవాళ ఉగ్రవాద చర్యలు అన్నటువంటిది. ఇదంతా తెలిసినా కూడా బుద్ధి బుర్ర లేకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా టర్కీలో ఒక చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉండగా అక్కడ ఐఎస్ఐఎస్ అనేటువంటి ముస్లిం మత తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది అందులోకి వెళ్ళి ఇద్దరిని చంపి మిగతా వాళ్ళందరినీ బందీలుగా పట్టుకుంది. సుమారు 40 మందిని బ్లాక్మెయిల్ చేస్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి ఇట్లాంటి వాటి మీదన అంతర్జాతీయ సమాజం నోరు మెదపదు. అదే వింత.